దళితుల ఆశాజ్యోతి, రైతుల నాయకుడు, రాజ్యాంగ నిర్మాత, మాజీ ఉప ప్రధాని, భారతరత్న బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు వైసీపీ నేతలు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పలువురు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. జగజ్జీవన్ చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి తరానికి జగజ్జీవన్ రామ్ ఆదర్శమన్నారు. పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ ఆశయం సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతి సందర్భంగా ఏదైతే ఆయన అట్టడుగున వర్గాలు, బడుగు బలహీన దళిత వర్గాల కోసం పాటుపడ్డాడో అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అగ్రపీఠం వేస్తూ పదవుల దగ్గర నుంచి వాళ్ళకి బిడ్డల చదువుల దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళ ఎదుగుదలకి ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇంకా కూడా ముందు కూడా ఇంకా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగజ్జీవన్ రామ్ గారికి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తుంది.